మనం అనుకుంటున్నట్టు మూవీ అయితే చాలా బాగొచ్చింది. చాలా తీశారు కూడా. 'కేజీఎఫ్' లాగా నెరేషన్ ఒక స్టోరీలోంచి మళ్ళీ పాస్ట్‌లో ఉన్న కథను చెప్తారు. సేమ్ ఇందులో 'దేవర్‌లో' కూడా అదే చేశారు. స్టోరీ నడుస్తా ఉంటది. 'ప్రకాష్ రాజ్' గారు మళ్ళీ దాన్ని పాస్ట్‌లోకి తీసుకెళ్తా ఉంటారు. మళ్ళీ స్టోరీ అనేది కంటిన్యూ అవుతుంటది. మళ్ళీ పాస్ట్‌లోకి తీసుకెళ్తారు. ఇది 'దేవర' స్టోరీ 'ప్రకాష్ రాజ్' గారి వెర్షన్‌లో. ఐ మీన్ 'దేవర' గారి స్టోరీ బయటికి రివీల్ చేస్తున్నప్పుడు. 'దేవర' ఇన్ ద సెన్స్ ఎన్టీఆర్ వాళ్ళ నాన్న. లైక్ వర వాళ్ళ గైస్ నాన్న. మూవీ అయితే చూసారుగా. పార్ట్ 2 కోసం ఎవరు వెయిట్ చేస్తున్నారో కామెంట్ రూపంలో తెలపండి. లైక్ ఇప్పుడు మనం క్లైమాక్స్ వరకు వచ్చేద్దాం. క్లైమాక్స్ చాలా లైట్‌గానే అనిపించింది. యాహ్! నేను కూడా ఒప్పుకుంటా. ఫ్యాన్స్ కూడా ఓకే. యాక్సెప్ట్ చేయాల్సింది మనం. అసల 'దేవర' ఇంటర్వెల్ సీన్ చూసేటప్పుడు మనం ఎన్టీఆర్ గారు వచ్చి కస 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 ఆ మంతులోనే నరుకుతా ఉంటారు. లైక్ లిటరల్లీ మనం చూస్తే గాయాలు కూడా ఏమి అవ్వవు. మీరనొచ్చు, బ్రో గాయాలెందుకు ఒక కత్తిపోటు చాలా అని.